ముందుగా మన కెప్టెన్ ఇమానుయల్ కి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. చాలా కష్టపడ్డాడు. లాస్ట్ టైం కూడా తన కెప్టెన్సీని పోగొట్టుకున్నాడు కానీ త్యాగం చేశాడు కానీ ఈసారి అయితే మనోడు ఎక్కడ త్యాగం చేసేది లేదు. ఈసారి తగ్గేదే లేదు అసలు. ఆయిషా గారు పాపం నిజంగానే అది కొంచెం సాడేనండి. ఎందుకంటే తను మంచి కంటెంటరే, మంచిగా గేమ్ ఆడుతుంది, మంచిగా ఫైట్ ఇస్తుంది. బట్ తనకి హెల్త్ ఇష్యూ వల్ల వెళ్ళిపోవడం జరిగింది. సో దానికి మనం ఏం చేయలేము. బట్ ఒకవేళ శ్రీజ వస్తే ఆయిషాని రీమేక్ కాదు కదా, ఆయిషా అమ్మ మొగుడు లాంటిది కాబట్టి శ్రీజ వస్తే ఈసారి దుమ్ము దులిపేస్తుంది ఖచ్చితంగా. ఉండేది 1 month, ఇంకా రీఎంట్రీ లెటర్ ఇచ్చుకుంటా పోతే బిగ్ బాస్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ జనాలు చూడరు, బిగ్ బాస్ వెళ్ళిపోతుంది. ఇంకా రీఎంట్రీలు ఉండవండి. దుమ్ము లేపడానికి వస్తున్న దమ్ము శ్రీజ. బం బం బజే బజే అంటున్న భరణి గారు ఖచ్చితంగా. అదే చెప్తున్నానండి, శ్రీజ గేమ్ చూసాము, పికిల్స్ గేమ్ చూడలేదు. పికిల్స్ ఏమో ఏముంది, కారం ఎక్కువైపోయింది, నోరు మండింది, నీళ్లు తాగేశారు, చల్లబడ్డది. ఇది అట్లా కాదు కదా, దుమ్ము లేపుతుంది, దుమ్ము లేపుతుంది. సారీ. శ్రీజ గారు వచ్చినా, భరణి గారు వచ్చినా, ఎవరు వచ్చినా తనుజ ఫేమ్ తనుజకు ఉందండి. తన అంటే మాటలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. నిజం చెప్పాలంటే తనుజ గారిని స్టార్టింగ్ నేనే చెప్పానండి, ఏంది ప్రతిదానికి ఆడేస్తుంది, కొంచెం టఫ్ ఫైట్ ఇస్తే బాగుంటది అది ఇది అనుకున్నాను. అది తను మార్చుకుంది, టఫ్ ఫైట్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే, కొంతమందికి లైవ్ చాలా మంది చూడట్లేదండి. ఎపిసోడ్ చూసి అమ్మాయిని డిసైడ్ చేస్తున్నారు. లైవ్ నేను చూస్తున్నాను, చాలా మందికి ధైర్యం కూడా ఇస్తుంది. ఓకేనా, ఏ టైంలో పెద్ద తరహా మాటలు కూడా తను చెప్తుంది, అవన్నీ చూసినా తెలుస్తుంది. సో తను ఎవరు వచ్చినా కూడా తను తగ్గదండి. శ్రీజ వస్తది, కప్పు పట్టుకుంటది, వెళ్ళిపోతది అంతే. ఎందుకంటే లేదండి, అంటే వీళ్ళు టాప్ 5 వరకు అయితే వీళ్ళు వస్తారు. మేబీ శ్రీజ వస్తే అంటున్నాను నేను. శ్రీజ వస్తే, ఎందుకంటే లోపల ఉన్నప్పుడే ఒక్కొక్కడికి ధర పుట్టించింది. అట్లాంటి అమ్మాయి ఇప్పుడు ఒకవేళ బయట వీళ్ళందరి గేమ్ చూసి అలాంటోడు మళ్ళీ వస్తున్నాడు, అలాంటి అమ్మాయి మళ్ళీ వస్తుంది అంటే జాగ్రత్తగా ఉండాలి. తన స్థాయి వేరు, తను వేరు, కప్పు కూడా ఆమెదే నా ఫీలింగ్. బట్ ఎక్కడో తనతో పాటు ఇమ్మాన్ గారు హైలైట్ అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే గేమ్ కానీ, బాండింగ్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, వాట్ ఎవర్ అనమాట, ప్రతి దాంట్లో ఇమ్మాన్ గారు ఉన్నారు. సో ఆయనకి వస్తే ఇంకా హ్యాపీ అని నా ఫీలింగ్. బట్ తనుజ గారి ఫేమ్ బయట వేరే లెవెల్ నడుస్తుంది కాబట్టి ఇంకా చూడాలి వాళ్ళిద్దరు ఎవరని. సో అట్లా వచ్చిందండి వయ్యారి అనుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఏముంది, ఇక బాండింగ్స్ పెట్టుకోవద్దని చెప్పింది. తీరా సీదా చూస్తుంటేనో బాండింగ్స్ లోనే ఉంటుంది. అదే కదా మాధురి గారు ఏంటంటే అండి, ఒక విషయము, ఆ బాండింగ్స్ ఉన్నప్పుడు, ఆ బాండింగ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు బిగ్ బాస్ కి ఎందుకు బయట ఉండొచ్చు కదా అని ఒక డైలాగ్ వేసింది నాగార్జున గారు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు గిన్నెలు తోమేటప్పుడు మాత్రం వేరే వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం తోమేస్తే, డస్ట్బిన్ విషయంలో అది చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నా ఉద్దేశము. అలా చేయడం కరెక్ట్ కాదు. అందరికి నాన్న 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 డైలాగ్ వేసింది. మరి ఇప్పుడు కూతురు 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 అని పోతుందా? ఎంతలో అదే చెప్పేది, ఒకరికి మనం చెప్పినప్పుడు మనం పాటించాలి. అర్థమవుతుంది, నీతులు చెప్పొద్దు. బయట కూడా అంతే, జనాలు అందరూ నీతులు ఏముంది, ఫ్రీ కదా వాగేస్తుంటారు. మనం తీసుకోండి మళ్ళీ కష్టం అనమాట. కాబట్టి ఒకరు చెప్పే ముందు మనం ఏంటో మనం చూసుకోవాలి, ఇది మైండ్ లో పెట్టుకోవాలి. మాధురి గారు మీరైతే కరెక్ట్ కాదు ఈ విషయంలో. ఎందుకంటే మీరు అసలు మాటలు ఆ రోజు నాకు ఇప్పటికి గుర్తున్నాయి. బాండింగ్స్ అది ఇది అని మాట్లాడి నాగార్జున గారు అప్పుడు కౌంటర్ ఇచ్చారు, ఆయన కూడా వినలేదన్నమాట. సో ఫైనల్ నేను ఏమంటానంటే, ఇప్పుడు మళ్ళీ తనుజ గారు కూతురు అయిపోయారు, బాండింగ్ చూపిస్తుంది, అది రాంగ్. సో మాధురి గారు ఇది మార్చుకోవాలి. అరవడం ఎలా తగ్గించారో ఇది కూడా కొంచెం తెలివిగా ఆలోచించి బాండింగ్ చూపించుకో, తప్పలేదు. నేను అంటే ఆ ఫీల్ అవ్వు, రియలైజేషన్ ఉండాలి కదా, ఆ పర్సన్ రియలైజేషన్ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. మా రమ్య మోక్ష అయిపోతుందండి పాపం. నేను ఖచ్చితంగా చెప్పగలను, రమ్య మోక్ష ఎలిమినేట్. ఎందుకంటే స్టార్టింగ్ లో రమ్య మోక్ష గారు స్టార్టింగ్ నుంచి రావట్లేదు ఎందుకు రావట్లేదు అబ్బా అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది కదా, ఎందుకు పోవట్లేదు అంటే అప్పుడు ఈ చెయ్యి ఇప్పుడు ఈ చెయ్యి అంతే, తేడా ఏం లేదు. ఇప్పుడు ఎందుకు పోవట్లేదు అనుకున్నాను గత వారం నుంచి. అమ్మయ్యా ఇక వెళ్ళిపోతుందిరా బాబు అనుకున్నా. అంటే బయట ఫిజికల్ గా కనబడ్డదిలే గానీ అంతేం లేదు డల్లా. ఎందుకంటే అవన్నీ ఫిల్టర్స్ ఏం లేవు అక్కడ. అలాగే ఎలిమినేట్ అవబోతుందండి. నిజంగా అమ్మాయి ఎలిమినేట్ అవడం మంచి కాజే అనమాట. నాకైతే మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే తన గేమ్స్ ఏం ఆడట్లేదు, ఆ పక్కన వాళ్ళ మీద పెట్టిన ధ్యాస తన గేమ్ మీద తను పెట్టలేదు. సో తను వెళ్ళిపోతేనే బెస్ట్ అండి.